అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి సార్ ఇందులో ఈ ప్రొఫైల్లో? అంతేనండి. ఇప్పుడు కొత్త ఏఐ ప్రాజెక్ట్స్, ఇప్పుడు నాకు ఒక ఏఐ ప్రోడక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు రియల్ గా చెప్తున్నాను, యూస్ కేస్ మాకు నీడ్ ఉందన్నమాట. నాకు ఐఐటి నీట్ కోచింగ్ ఉంది, మాకు జేఈ నీట్ కోచింగ్ ఉంది. జేఈ నీట్ కోచింగ్ ఇండియాలో 40 లక్షల మంది రాస్తారు రెండు కలిపి. ఓకే, వీళ్ళకి 40 lakhs మెంబర్స్ రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ కి పిల్లలు లైవ్ క్లాస్ అటెండ్ అవుతారు, ఎల్ఎంఎస్ లో వీడియోలు కూడా వింటారు, యూట్యూబ్ వీడియోలు వింటారు. అయితే ఇప్పుడు మనకి వాళ్ళకి ఇంకా డెప్త్ వీడియోలు ఇవ్వాలి అంటే నేనేమంటే ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అసలు నాకు టీచర్ వద్దు, అసలు ఐ డోంట్ వాంట్ టీచర్. ఓకే, ఏఐ అవతార్ వాడి ఒక కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ ని ఏఐ టీచ్ చేయాలి. నెంబర్ 2, ప్రతి స్టూడెంట్ కి వాడు ఒకసారి ఆన్సర్ రాసిన తర్వాత ఏ చాప్టర్ లో ఫెయిల్ అవుతున్నాడు, ఏ ప్యాటర్న్ లో ఫెయిల్ అవుతున్నాడు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫెయిల్ అవుతున్నాడు అనేది ఏఐ వాడి ఎర్రర్ అనాలిసిస్ చేయాలి. చేసి వాడు ఏది ప్రిపేర్ అయితే వాడు కరెక్ట్ గా సక్సెస్ అవుతాడు అనే వీడియోస్ రికమెండ్ చేయాలి. దాంట్లోనే రికమెండేషన్స్ కావాలి. సో మూడవది ఏఐ వాడి ఆటోమేటిక్ ఎగ్జామ్ పేపర్స్ క్రియేట్ అవ్వాలి. ఈ మూడింటికి కలిపి ఒక ఏఐ ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి మేము. ఈ ఏఐ ప్రోడక్ట్ కి నాకు ఫస్ట్ ఎవరు కావాలి? ఏఐ ప్రొడక్ట్ మేనేజరే కావాలి. మీరు ఎవరితో కోఆర్డినేట్ చేయాలి? డెవలపర్స్ తో కోఆర్డినేట్ చేయాలి, టెస్టర్స్ తో కోఆర్డినేట్ చేయాలి, ఏఐ టీమ్ తో కోఆర్డినేట్ చేయాలి, క్లౌడ్ టీమ్ తో కోఆర్డినేట్ చేయాలి, డిప్లాయ్మెంట్ టీమ్ తో కోఆర్డినేట్ చేయాలి. చివరికి ఈ ప్రొడక్ట్ సక్సెస్ అయ్యే బాధ్యత మీ మీద ఉంటుంది. ఇది రోల్. ఈ రోల్ ఇలాంటి రోల్స్ ట్రై చేయండి. అంటే మోర్ ఆఫ్ లైక్ బిఏ అండ్ పిఎం, బట్ టెక్నాలజీ స్కిల్ అనేది డిఫరెంట్. కరెక్ట్. ఓకేనండి. సార్ మిమ్మల్ని పర్సనల్ గా అంటే వచ్చి మాట్లాడడానికి పాసిబుల్ అవుతుంది? మాట్లాడండి. మీరు రండి, హైదరాబాద్ వచ్చినప్పుడు మీట్ అవ్వండి. నేను అమీర్పేటలో కానీ మాదాపూర్లో కానీ 2 చోట్ల ఎక్కడ ఉందో మా టీమ్ తో కోఆర్డినేట్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు.